ఘనంగా పెట్రియేష అనాథ ఆశ్రమం 30వ వార్షికోత్సవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామలో గల పెట్రియేష అనాథాశ్రమం 30వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించినట్లు నిర్వాహకులు తాతపూడి ప్రసన్న విజయ్ కుమార్ పేర్కొన్నారు. గతంలో అమెరికాకు చెందిన డాక్టర్ రషేల్ పెట్రియేష బెల్ దంపతులు ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాలలో అనేక దాన ధర్మాలతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు, తుఫాను బాధితుల కోసం రిలీఫ్ ఫండ్ను అందించడం లాంటి ఎన్నో సేవలు చేసి భారత ప్రభుత్వం గుర్తింపును సైతం పొంది చరిత్రకెక్కారు. బెల్ దంపతులే ద్రాక్షారామలో పెట్రియేష అనాథాశ్రమాన్ని నెలకొల్పి ఎంతోమంది పేద విద్యార్థులకు చక్కని భవిష్యత్తును అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. బెల్ దంపతుల కుమారుడు బ్రియాన్ జూలీ బెల్ ఆశ్రమం వార్షికోత్సవం సందర్భంగా భారత్కు వచ్చేశారు. దానిలో భాగంగానే తమ ఆశ్రమం విద్యార్థులు చదువుకునే పాఠశాలను సందర్శించి వారి చదువుల గురించి పరిశీలన చేయడం జరిగింది. అలాగే పిల్లల వార్షికోత్సవ సభలో పాల్గొని ఆనందోత్సాహాలతో మునిగి తేలారు. ఈ కార్యక్రమంలో ప్రసన్న విజయ్ కుమార్ విద్యార్థులకు ప్రేమపూర్వక ప్రసంగం అందించారు. ఈ కార్యక్రమంలో బ్రియాన్ జూలీ బెల్ టి షీలా, సుధాకర్ బాబు, పి భాస్కర్ రావు, సురేష్ కుమార్, పి ఆనంద్ బాబు, నెహ్రూ, పిఎస్ బాబు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. And Sister Patricia Bell. That's real, remarkable and admirable and memorable services. Not only most of the brethren have recognized, even the heathens in Indian government also recognized Brother Russell Bell's services. Moreover, God will record their services in the book of remembrance. మరి సహోదరు ప్రసిద్ధి బెల్ గారు, పెట్రిషా అమ్మగారు వారు చేసినటువంటి సేవలు మన భారతదేశ ప్రభుత్వం గుర్తించింది. మన ప్రజలుగా స్థిరపడడానికి సిస్టర్ పెట్రిషా ఆర్ఫనేజ్ గత 30 సంవత్సరాలుగా నిర్విరామ సేవలు అందిస్తూ ఒక ప్రక్క సైక్లోన్, ఫ్లడ్స్, తుఫాను, వరద బాధితులు, సునామీ టైంలో కూడా అయితే శ్రీకాకుళం నుండి చెన్నై వరకు కూడా సైక్లోన్ రిలీఫ్ ఇవ్వడం జరిగింది. సునామీ రిలీఫ్ ఇవ్వడం జరిగింది. ఎన్నో పర్యాలు ఇవన్నీ కూడా మనకి అన్ని రికార్డ్స్ ఉన్నాయి. చాలా సంతోషం. మీరందరూ కూడా వచ్చి సహకరించిన మీ అందరికీ వందనాలు. కడప జిల్లా నుంచి ఈ సుధాకర్ బాబు గారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. వారు చాలా ప్రయాసతో వచ్చారు. వారికి వారి కుమారుడికి వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే మరి కే పాల్రాజు గారు, వారికి వచ్చినటువంటి బృందం, వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ భాస్కర్ రావు గారు, ఈ సురేష్ కుమార్ గారు, అలాగే విలియం కేరీ గారు, మరి పి ఆనంద్ నెహ్రూ గారు, ఇంకా తదితరమైన సహోదరు పిఎస్ బాబు గారు అయితే ఇక్కడ రోజు వారు సేవలు అందిస్తున్నారు. తప్పనిసరిగా దేవుడు మీ అందరి కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించాలని మనసారి కోరుకుంటున్నాను. To celebrate the 30th anniversary of Sister Patricia's Orphanage. This idea was a dream of Prasan and Sheila and my parents, Russell and Patricia. And that dream became a reality and has lasted for 30 years now. There are many people involved in that. I'm here. I came to celebrate the 30th anniversary and to honor my father and mother, Russell and Patricia, who are a part of this, and to represent people who help support the Sister Patricia's Orphanage. I come to represent them and just to see and say thank you to the staff, to the board of directors, to the community, to the Indian government and agencies who cooperate,
Just thanks to so many people involved in running a successful orphanage. And the 30 years history tell you it has been successful, but more than that, when you see the happiness, the smiles on the kids' faces, it tells you that we're doing a good job. So I'm very proud of the children, I'm proud of the staff, the board of directors, Rasan and Sheila, who have dedicated their lives, 30 years of their lives, to not just caring for their family, but caring for people who didn't have families, and providing shelter and care and food. And so I appreciate the work they're doing and continue to do. And our goal is that the Sister Patricia's Orphanage will continue and continue. And hopefully we'll keep having these celebrations. Thank you very much. సిస్టర్ పెట్రిషా ఆర్ఫనేజ్ అనే ఈ ఆశ్రమాన్ని 1997లో మేము ప్రారంభించామండి. అది రసల్ జీ బెల్ గారు అలాగే పెట్రిషా అమ్మ గారు ఇద్దరు భార్య భర్తలు వారి సహకారంతో నలుగురితో ప్రారంభించాం. ఇప్పటికి 90 మంది పిల్లలు ఉన్నారు. మాకు 30 సంవత్సరాలు పూర్తి చేసాం. మరి ఇక్కడ మన మధ్యలో ఉన్నటువంటి సోదరులు రియాన్ బెల్ గారు, రసల్ బెల్ గారి యొక్క 3వ కుమారుడు, గత 5 రోజులుగా మా మధ్యలో ఉంటూ పిల్లల యొక్క యోగక్షేమాలు దగ్గర నుండి చూసి వారు ఎంతగానో సంతోషించారు. ఈ ఆర్ఫన్ హోమ్ ద్వారా 1200 మంది పైగా పిల్లలకి మేము సేవలు అందించి వారిని ప్రయోజకులుగా చేసి ఉన్నాం. ఇంకా భవిష్యత్తులో మరి ఈ యొక్క ఆర్ఫన్ హోము, సిస్టర్ పెట్రిషా ఆర్ఫన్ హోము ముందుకి కొనసాగింపబడాలని అలాగే సోదరులను కోరడం జరిగింది. రియాన్ బెల్ గారు వారి ఆర్థిక సహకారాన్ని అందిస్తారని వారు మాట ఇస్తున్నారు. అందుని బట్టి ముఖ్యంగా భారతదేశ ప్రభుత్వం వారికి, అధికారులకి, నాయకులకి, ప్రజలకి అందరికీ వారి తరఫున మరి మా తరఫున కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మా దేవాలయంలో మా దేశాన్ని మీరు దీవిస్తున్నారు, మా ప్రజలను దీవిస్తున్నారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగోనైనా మా అధికారులను, మా నాయకులను దీవించండి. గత 30 సంవత్సరాలుగా ప్రభా ఇక్కడ ఉన్నటువంటి సిస్టర్ పెట్రిషా ఆర్ఫనేజ్ ఆశ్రమం ద్వారా కొన్ని 100 మంది అనాథ పిల్లలను అలాగే పేద పిల్లలను చదివించి ప్రయోజకులుగా చేయడం విషయంలో మీ సహాయంతో